నమస్కారం అండి. జీవించడం అనేది ఒక కళ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి అని చెప్పి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది మనలో ఉన్న ఊహాశక్తికి, సృజనశీలతకి మన మనసు, హృదయం ఒక చిరునామా. దాన్ని మీరు అర్థం చేసుకొని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. గతంలో జరిగినటువంటి అనేక విషయాల్ని ఎక్స్‌పీరియన్స్‌గానే తీసుకోవాలి గానీ, గతం మనది అని అనుకోకూడదు. అయిపోయింది ఎలా మనం తిరిగి చేయలేం గాబట్టి, గతాన్ని వదిలేసి మరి భవిష్యత్తు గురించి భయపడకుండా వర్తమానమే వాస్తవం అనే సత్యాన్ని మనం గ్రహించి మన జీవనయానాన్ని సాగిస్తే ఖచ్చితంగా మనము మన ఆనందమే గాకుండా ఇతరులకి వాళ్ళ జీవనయానాన్ని ఆనందమయం చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవటం, అనవసరంగా ఆవేశపడకపోవడం అనేది జీవించే జీవులకి ఓ మంచి కళ. ఆ కళ కలిగి ఉన్నవాళ్ళు అసలు ఎక్కడా ఓటమి చెందరు. అసలు బీపీ గానీ, కోపం గానీ రకరకాలొచ్చి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎల్లవేళలా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, మాట్లాడుతూ తన జీవనయానాన్ని సాగిస్తుంటాడు. అలా చేస్తే మనసుకి, శరీరానికి కూడా హాయినిచ్చేటువంటి ఒక జీవన కళ నీ దగ్గర ఉన్నట్టే. దాంతోపాటి క్షమించే గుణము, కాస్తంత సహనము, అదేవిధంగా ఎవ్వరు ఏ తప్పు చేసినా ఆ తప్పును పట్టుకొని వాళ్ళ వెనకబడి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు కాకుండా, వాళ్ళని విమర్శించకుండా నీలో నువ్వు అర్థం చేసుకొని నేను కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాను కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అనే ఒక మంచి విషయాన్ని నువ్వు గుర్తెరిగి కనుక జీవిస్తే నీ తప్పులు నువ్వు సరిదిద్దుకుంటూ పోతుంటే ఖచ్చితంగా నీ జీవనయానం చింతించకుండా ఉండడం కాకుండా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బలహీనతల్ని, ఎదుటివారి బలహీనతల్ని గుర్తెరిగి అలాంటి బలహీనతల వల్ల కదా అతను ఈ పని చేయలేకపోయాడు, కాబట్టి ఆ బలహీనతలు నాకు ఉండకూడదు అని చెప్పి అనుకోవాలి. నేటి గొంగళ పురిగే రేపటి సీతాకోక చిలక అనేది తెలుసుకొని గుర్తెరిగి జీవనయానాన్ని సాగించాలి. మార్పుల్ని సహృదయంతో ఆహ్వానించాలి. నచ్చని వాటిని మర్చిపోతూ ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగితే జీవించే కళలో మనం నిష్ఠాతులమైనట్టే. అంటే ఎదుటివారి తప్పుల్ని ముఖ్యంగా తీసుకోకుండా మన తప్పులు మనం తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ మంచి సహనంతోటి ఎల్లవేళలా నవ్వుతూ ఆనందంగా ఉంటూ జీవిస్తే మీ జీవనయానం అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నా మనవి. నమస్కారం.